గుడ్ ఈవినింగ్. రాజకీయ ఉద్దేశాలతో రాజకీయ కుట్రలతో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలని ప్రతిపక్షాల మీద ఉసిగొల్పడం అనేది కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత ఓ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు, జక్కుల లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ లీగల్ టీం నుంచి. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా నరసింహారెడ్డి గారు, చాలా విషయాల్లో ఈడీ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా అరెస్ట్ చేసింది అనే ఒక వాదన వినిపిస్తుంది. బీఆర్ఎస్ ఏమంటారు మీరు? ఒకటండి, దీంట్లో 2-3 అంశాలు ఏంటంటే, ఇప్పుడు కవిత గారిని కేసు మీద వారిని అరెస్ట్ చేసిన విధానం ఒకటి, లీగల్గా వీరు అడ్వకేట్ గారు ఉన్నారు, వారు వివరిస్తారు. అవన్నీ కూడా తప్పుల తడక. అంటే ఎలాంటి ఇది లేకుండా సోదాలకు వచ్చినామని చెప్పి దొంగ మాటలు చెప్పవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వ సంస్థకు లేదు. ఏదో పొలిటికల్ మోటివేషన్ ఉండి ఎందుకు అబద్ధం ఆడతారండి ఈడీ వాళ్ళు? ఎలా అంటే ఫెయిర్గా ఉంటే వాళ్ళు ఫెయిర్గానే ఉంటారు. ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేయాలన్నప్పుడు మనిషి అబద్ధం ఆడతాడు. సోదాల కన్నా వచ్చినాము 2 గంటలలో అయిపోతుందని చెప్పి ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వచ్చి అరెస్ట్ చేద్దామని చెప్పి కోర్టులో అది చూపిస్తేనే, సుప్రీం కోర్టులో అఫిడవిట్ కేటీఆర్ గారు చూపిస్తే దాని మీద ఇప్పుడు వారి మీద ఒక కేసు పెట్టి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో. ఇవన్నీ దేన్ని సూచిస్తుంది అంటే, కావాలని చేసినారు, ఎవరో ఒక కేంద్ర ప్రభుత్వం చెప్పంది ఇలా చేయడానికి వీల్లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది అరెస్ట్ విధానం మనకు. దీంట్లో 2-3 అంశాలు ఏంటంటే, ఈడీ అనే దానికి అసలు ఈడీ ఎప్పుడు ఎంటర్ అయితే ఇంతకు ఈడీ పర్మిట్స్ ఏంది, దాని పరిమితులు ఏంది ఇంతకు. ఎవరన్నా ఒకళ్ళు ఎఫ్ఐఆర్ వేసి ఒక కేసు పెడితే ఈడీ ఎంటర్ కావడానికి పిఎంఎల్ఏ కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇది ఏంటి అసలు పిఎంఎల్ఏ అంటే అందరికి తెలియాల్సిన అవసరం ఏంటంటే, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్లో క్విడ్ ప్రోకో కింద నల్ల డబ్బును వైట్ మనీగా మారుస్తున్నప్పుడు, బ్లాక్ మనీని వైట్గా మారుస్తున్నప్పుడు పట్టుకొని ఆ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా నువ్వు ఈయన దగ్గర 100 కోట్లు తీసుకొని గీడ వైట్ చేస్తున్నావు అని చెప్పి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉంటుంది. ఇది ఈడీ పని. దీనికి సంబంధించి కేసుకు సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా మనం కనుక కొద్దిసేపు చర్చిస్తే అసలు కేసు లేదని చెప్పి కోర్టు జడ్జి చెప్పినాడు. దీంట్లో కేసు ఎక్కడుంది? ఆ మనీష్ సిసోడియా దాంట్లో బెయిల్ కోసం వెళ్తే సుప్రీంకోర్టు జడ్జి చెప్పినాడు, ఇలా కేసు ఏముంది అసలు? మీరు పిఎంఎల్ఏ అంటున్నారు, బ్లాక్ మనీ ఎక్కడుంది? 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నారు, ఎక్కడుంది డబ్బు? ఏది? మీరు 1,00,000, 2,00,000, 70,000, 30,000 చూపిస్తున్నారు, లక్షలలో డబ్బు చూపిస్తున్నారు. మరి చెప్పడమే మీరు 100 కోట్లు అంటున్నారు. 100 కోట్లు ఎక్కడున్నాయని చూపెట్టమంటే ఇంతవరకు ఆ 100 కోట్లు ఒక దగ్గర డబ్బు దొరకాలి ఈడీ రావాలంటే. డబ్బు ఎక్కడుందో ఇంతవరకు చెప్పరు, ఏ కోర్టు చెప్పరు, ఇక్కడ చెప్పరు, ఏ కోర్టులో చెప్పరు. అయిపోయింది. కవిత గారికి సంబంధించి ఈ కేసులో సాక్షురాలుగా మీరు ఉండాలని చెప్పి ఫస్ట్ వచ్చినారు, ఇక్కడ విచారించినారు. సిబిఐ వాళ్ళు దరిదాపు 3 రోజులు ఇక్కడ విచారించినారు. ఈడీ ఢిల్లీ పిలిచి ఢిల్లీలో విచారించినారు. దరిదాపు ఒక మహిళను 3 రోజులు దరిదాపు 40 గంటలు విచారించినారు సాక్షిగా. దీంట్లో మనం గమనించవలసినది, బీజేపీ నాయకులు కవిత గారు ఇక్కడి నుంచి ఢిల్లీ పోగానే మొదలుపెట్టిండ్రు. ఇంకా గంట సేపట్లో అరెస్ట్ అయితేనే ఉంది, కవిత వెళ్ళిపోతున్నాను, జైలు పోతున్నాను. బండి సంజయ్ దగ్గర నుంచి మొదలుపెట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు ప్రతి ఒక్కళ్ళు ఇదే మాటలు. మేము ఆ రోజు కూడా మాట్లాడాను, జైలుకి వెళ్తుందని మీరు ఎట్లా చెప్తారు? మీకు ఏం తెలుసు జైలుకి వెళ్ళేది? ఒక విచారణ సంస్థ విచారణ చేస్తుంది. విచారణ ముగియక ముందే కోర్టు వాళ్ళే చెప్పరు మేము జైలు పంపుతాను, కోర్టు ఎన్నడూ అనదు. ముద్దాయిగా పరిగణిస్తారు. అది విచారణ తేలి శిక్ష పడితే జైలు శిక్ష అంటారు. వాళ్ళు ఇంతవరకు సాక్షిగా ఉన్నామని ఆ రోజుల్లోనే సాక్షిగా ఉన్న కవిత గారిని పట్టుకొని జైలుకి పోద్ది అని ప్రచారం చేస్తారు. అప్పుడే చెప్పినాం ఇది బీజేపీ అంటుండ్రు, ఎందుకు అంటుండ్రు అనే దానికి. దీనికి మూలమేడుంది? ఫస్ట్ ఈ కేసు ఎట్లొచ్చిందంటే, ఏ కాంగ్రెస్ నాయకుడో ఇంకోడో అక్కడున్న అపోజిషన్ పార్టీ వాడు చెప్పింది ఇది కాదు. ఇది లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ ఢిల్లీ ఆయన సిబిఐకి రాసినాడు. ఎందుకు రాసినాడు అంటే, కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్కు ఒక ఉత్తరం రాసినాడు, దీంట్లో ఏదో అక్రమాలు జరిగినట్టుగా నాకు అనిపిస్తుందా అని. కేంద్ర సహాయ కార్యదర్శికి ఏం పని అండి? ఢిల్లీలో మద్యం పాలసీ ఒక స్టేట్ సంబంధించి ఏమైనా పని ఉంటుందా? కావాలని బీజేపీ వాళ్ళు స్క్రిప్ట్ అంతా వాళ్ళది రాసి పట్టించినారు. ఇది డిక్లేర్ చేసింది. ఫస్ట్ మీటింగ్ పెట్టింది ఎవరు ఇంతకు అంటే 2020-21 ప్రాంతంలో ఒక బీజేపీ ఎంపీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి చెప్పింది కవిత గారికి సంబంధం ఉందని. మరి ఆయనకు ఎట్లా తెలిసిందో తెలియదు. అంటే ఈడీలో సిబిఐలో ఏం జరుగుతుందో వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ఇక వాళ్ళే ఈడీలు అయినట్టు, వాళ్ళే సిబిఐలు అయినట్టు. ఇంకోటి బీజేపీ చరిత్ర ఎందుకు అనుమానం ఏముంది? ఇలా డైరెక్ట్గా బయటపడిపోయింది. ఇవాళ ఎందుకు బీజేపీ గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ పరిపాలన చేసిన ఏంది?
నిన్న ఎన్నికల బాండ్ ఇప్పుడు రిలవెన్స్ కాబట్టి చెప్తున్నాను. ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి. 12,000, 13,000, 15,000 డిక్లేర్ 1,000 కోట్లు డిక్లేర్ చేస్తే 7,000 కోట్లు 6,000 కోట్లు బీజేపీకే వచ్చినాయి. ఈ 6,000 కోట్ల రూపాయలు నల్లధనం తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు అందరి మీద కేసులు ఉన్నాయి. కేసుల నుంచి బయటపడాలంటే క్విట్ ప్రోకో కింద నీకు లాభం, నీ కేసులు తీసేస్తాను, నాకు డబ్బు అని చెప్పేసి తీసుకొని గత 10 సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలను కూర్చారు? 9 ప్రభుత్వాలను కూర్చున్నారు మీరు. అందులో 4,000 కోట్లకు సంబంధించి ఇప్పుడు సువేందు అధికారి వరుసగా చెప్తారు. సువేందు అధికారి బెంగాల్ ఏంటి తినది మల్టీ లెవెల్ మార్కెటింగ్ దాన్ని చెప్పి అరెస్ట్ చేస్తాము, నీకు జైలుకి పోతావు లేకుంటే పార్టీకి వస్తావా తీసుకున్నారు. మమతా బెనర్జీ చుట్టూ ముక్కులు రాయి టీఎంసీ పెట్టిన కానీ ఉండే పెద్ద మనిషి ఆయన తీసిపోయి శారదా షిట్ మనసులో నువ్వు నిన్ను లోపడేస్తామని చెప్తే ఆయన నారాయణ రానే. అంటే ఈ సంస్థలను ఉపయోగించుకొని రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి, రాజకీయ ప్రయోజనం పొందడానికి నువ్వు పోతే జైలుకి పోతే మా సంస్థ లొంగాలే, లేకుంటే నిన్ను ఇది వస్తామని. అదే ప్రెషర్ ఇక్కడ కూడా కేసీఆర్ గారి మీద కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే కేసీఆర్ గారి దేశానికి సంబంధించి 4-5 స్లోగన్లు ఆయన చెప్పినాడు. అది మోడీకి భయం పట్టుకుంది. గుజరాత్ రైతులు కేసీఆర్ గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టిండ్రు. మధ్యప్రదేశ్లో రైతులు కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్లో రైతులు ఉత్తరప్రదేశ్ రైతులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు అక్కడ రైతు బంధు ఇస్తున్నట్టు 10,000 మొదలుపెట్టిన తర్వాత గుణాత్మక మార్పు పరివర్తన రావాల దేశంలో చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఈ రాజకీయమైన దాడిలో భాగంగా మానసికంగా దెబ్బతీయాలని చెప్పి ఆ రోజు నుంచి బీజేపీ ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ చేసింది, మల్టిపుల్ టైమ్స్ ఇట్లా బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ లక్ష్మణ్ గారు అంటే అరెస్ట్ చేసిన విధానము, ఈడీ వ్యవహార శైలి, అంటే ఈడీ రూల్స్ ఉల్లంఘిస్తే అతిక్రమిస్తే ఎట్లా ఎదుర్కొంటారు? దానికి ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, పోలీస్ అధికారి కావచ్చు, వాళ్ళ రూల్స్ని అతిక్రమిస్తే మాలిసియస్ ప్రాసిక్యూషన్ అని ఒక ప్రొవిజన్ ఉంటుంది సిఆర్పిసిలో. యాక్చువల్లీ వాళ్ళు పెట్టిన కేసు సెక్షన్ ఏంటంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్లో వాళ్ళు 120B రెడ్ విత్ 477A ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. 120B ఏం చెప్తుందంటే ప్లానింగ్ టు క్రైమ్, ఒక క్రైమ్ చేయడానికి ప్లాన్ చేయడం అనేది 120B చెప్తుంది. 477 క్లాజ్ ఏ ఏం చెప్తుందంటే ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్, అంటే అకౌంట్ అమౌంట్ని ఏదన్నా మిస్యూజ్ చేస్తుంటే, ట్రాన్సాక్షన్ చేస్తుంటే, సారు అన్నట్టు దాని మనీ లాండరింగ్ జరిగినట్టు ప్రూఫ్స్ ఉంటే ఈ 477A క్లాజ్ అనేది వస్తుంది. అంటే ఆధారాలు లేకుండా ఈడీ ఇట్లా ప్రవర్తించడం, ఇట్లా అరెస్ట్ చేయడం, దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇది కవిత గారికి ఈరోజు కవిత గారిని ఢిల్లీ రెస్క్యూ అవెన్యూ కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి. కస్టడీ 10 days కస్టడీ అడిగినప్పుడు అది ఇచ్చిన డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్లో కవిత గారు మనీ లాండరింగ్ చేసినట్టు ఎక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. ఎవరో వాట్సాప్ చాట్ చేస్తున్నారు, అది అందులో కూడా మనీ ట్రాన్సాక్షన్ గురించి వాట్సాప్ చాట్ చేస్తున్నట్టు లేదు. కేవలం బేసింగ్ ఆన్ సమ్ పర్సన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని రీసెంట్గా 41A సిఆర్పిసి నోటీస్ ఇష్యూ చేశారు. అదే నిజంగా కవిత ముద్దాయి అన్నట్టయితే 1.5 year బ్యాక్ తనను సాక్షిగా విట్నెస్గా ఏదైతే ఈడీ అధికారులు పేర్కొనడం జరిగిందో ఛార్జ్ షీట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడ కూడా ఆ ఫస్ట్ ఛార్జ్ షీట్లో తన పేరు లేదు. అప్పుడు విట్నెస్ తాను విట్నెస్గా చేర్చిన వ్యక్తిని, అంటే అప్పుడు టీఆర్ఎస్ పవర్లో ఉండే, ఈరోజు పవర్లో లేదు. సార్ అన్నట్టు అది పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చేమో, కానీ అప్పుడు నిజంగా దాన్ని మనం మీరు అన్నట్టు నమ్మొచ్చు సార్. సాక్షిగా ఉన్న వ్యక్తిని అక్యూజ్డ్గా ఎలా చేర్చారు? నిజంగా తను అక్యూజ్డ్ అయితే ముందే తనకి 41A సిఆర్పిసి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? విట్నెస్గా నోటీస్ ఇచ్చి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకోటి 41 విట్నెస్గా మీకు సపోర్ట్ చేస్తున్నా కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు సపోర్ట్ చేశారు, మీరు ఎవిడెన్స్ రికార్డ్ చేసుకున్నారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఆఫ్టర్ 1.5 year 41 నోటీస్ ఎలా ఇస్తారు? అంటే అంటే ఇక్కడ ఫ్రాడ్, అంటే వాళ్ళు ఈడీ అధికారులు రూల్స్ని అతిక్రమిస్తున్నారు, చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే 120B అనేది అక్కడ 477, ఇప్పుడు కవిత గారికి Section 3 and Section 4 అది PMLA యాక్ట్ పెట్టారు. దాని ప్రకారం 7 years బిలో, అంటే తను నేరం చేసినట్టు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో ఎక్కడ పేర్కొనలేదు, వాళ్ళే పేర్కొనలేదు. అంటే ఇది అంటే ఫాల్స్ కేసు అని మనకు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ద్వారానే మనకు అర్థమైంది. అండ్ సుప్రీంలో ఇంకా కేసు పెండింగ్లో అడ్వకేట్ గారు చెప్పింది. ఇప్పుడు ఎవరి స్టేట్మెంట్ బేస్ చేసుకొని కవిత గారిని సాక్షి నుంచి నిందితురాలుగా మార్చినారు అంటే జనరల్గా పత్రికల్లో రాయటం, వారు చెప్పినట్టు వాళ్ళు ఏం మెన్షన్ లీగల్గా మెన్షన్ చేయరు. ఎందుకు ఎవరు చెప్తే మార్చినారు అంటే ఇప్పుడు కొద్దో గొప్ప ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేసిన 10 మందినో 8 మంది దాంట్లో
చాలా మందిని అప్రూవర్గా మార్చుకున్నారు. ఎస్ వాళ్ళని ఎందుకు అప్రూవర్గా మార్చుకుంటే వాళ్ళని బెదిరించి వాళ్ళకి సంబంధించి అన్ని చేసేసి తీసుకుపోయి లోపటేసి మీరు అప్రూవర్గా మారితే బెయిల్ ఇస్తామని చెప్పి చాలామంది బెయిల్ కూడా ఇచ్చినారు. ఎస్ ఎస్ ఈ అప్రూవర్స్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని మేము మార్చడం అనేది బయట చెప్తున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ అప్పుడు మనిషి శిశువుడే బెయిల్ అప్పుడు అడిగింది, ఒక నిందితుని యొక్క స్టేట్మెంట్స్ ఆధారంగా మీరు ఒక సాక్షిని నిందితురాలుగా మార్చే అవకాశం చట్టంలో లేదు. ఎస్ ఎవరిని బేస్ చేసుకున్నావు? నువ్వే సాక్ష్యాన్ని పేర్కొన్నావు. ఒక వైరుధ్యం ఏంది? ఏ ఆధారాలతో ఇవాళ కవిత గారిని మీరు సాక్షులను మొదలు రాసిండ్రు? ఎందుకు రాసిండ్రు? మరి మొత్తం ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసే రాకపోయిన నిందితురాలని, ఒకవేళ మీకు అదే కనుక నిజమైతే నిందితురాలని అప్పుడే రాయవలసి ఉంటుంది, ఆగి 4 నెలలు ఆగి. మరి కానీ అంటే దీని అర్థమైంది, అంతటితో చేద్దామని ఒకటి అంటున్నారు. అప్పుడు అమిత్ షా వచ్చిండే అట్లా గలవదా, తప్పకుండా లోపడేయాల్సిందని చెప్పేసి ఇప్పుడు రాజకీయ కక్ష పూర్తిగా చేసిన చర్య. కాకపోతే ఇన్ని ట్విస్టులు ఉంటాయా? ఒకటి పిఎంఎల్ఏ కింద ఇది అట్రాక్ట్ కాదు, ఎందుకంటే డబ్బు లేదు, ఎక్కడ ఒక్క పైసా రాలేదు. అంటే మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు 1-2 కాదు, అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు ఉన్నాయి. ఒకటే 10 సెకండ్లు చెప్తా. అరెస్టు ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే ఒక వ్యక్తిని నేను సాక్షులు ప్రభావితం చేస్తా అంటే అరెస్ట్ చేయాలి. నేను ఈ దేశం దేశం నుంచి పారిపోతా అంటే అరెస్ట్ చేయాలి. ఆమె ఎమ్మెల్సీ ఇక్కడ మండల సభ్యురాలు, ఇక్కడ గౌరవనీయమైన పోస్టులో ఉన్నారు. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చినారు. మొన్న రాలేదు 2 రోజులు అంటే ఇలా 11 సార్లు నువ్వు పిలిస్తే రాలేదు కేజ్రీవాల్. ఇలా ఆయనకు బెయిల్ ఇచ్చినారు. మరి ఈడీకి 3 సార్లు రాసి కేసు ఉందని చెప్పి మీరు సుప్రీంకోర్టులో అఫిడవిట్ పెట్టి మేము ఎలాంటి అరెస్టులు చేయము, కోర్సు యాక్షన్ చేయమని చెప్పేసి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి అఫిడవిట్ ఇచ్చి ఇట్లా ఈడీలే దొంగలుగా మరి ఇట్లా చేస్తూ ఉంటే అసలు ఇక్కడి రాజ్యాంగం ఏంది, ప్రజాస్వామ్యం ఏంది, మోడీ రాజ్యాంగం, అమిత్ షా రాజ్యాంగము, ఇది ఏంటిది? అసలు ఏం నడుస్తుంది? ఎక్కడ డెమోక్రసీ అనే దానికి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటన్నిటి గురించి మనం మరింత డీటెయిల్ గా మాట్లాడదాం.